నమస్తే మాస్టర్. రామకథ రసవాహిని. సంజీవిని పర్వతం. వానర్లు నగరమున ప్రవేశించుచున్నారన్న వార్త విని మేఘనాథుడు రౌద్రకారుడై ఆయుధములను ధరించి బయలుదేరను. రాక్షసులు రణబేరులను మ్రోగించిరి. ఇంద్రజిత్తు అతిరథ శ్రేష్ఠుడు. వానిని చూసి వానర్లు పరిగెత్తు వానర్లను మేఘనాథుడు రౌద్రకారుడై వీరాలాపంలాడుచు బాణములు సంధించి ఆకర్ణాంతము లాగి ప్రయోగించెను. రెక్కలు కల కాలసర్పం వలె బాణములు నలువైపులా పరిగెత్తెను. వానర్లు వాని ఎదుట పట్టుకు భయపడిరి, నిరుత్సాహులైరి, యుద్ధము చాలించి మరలిరి. కొందరు ఆ బాణముల బారికి నేలకూలిరి, మూర్చెల్లిరి. ఈ వానర సైన్యముల వ్యాకులమును చూసి హనుమంతుడు కోపించి మేఘనాథుడి మీదకి కాలుని వలె పరిగెత్తెను. చెంతనున్న పర్వతం ఎత్తి వానిపై విసిరెను. కాలాంతకుని వలె వచ్చుచున్న పర్వతం మేఘనాథుడు చూచి అంతరిక్షమునకు ఎగిరెను. వాని రథాశ్వాలు సారథిను దాని కింద పడి నలిగిపోయాను. అంత మేఘనాథుడు రాక్షస మాయలను అనేకము పన్నెను. ఒక చిన్న పాము గరుత్మంతుని బెదిరించిన విధంగా వాడు హనుమంతుని బెదిరించెను. అంతటితో మానక అంతరిక్షం నుండి మేఘనాథుడు నిప్పుల వర్షం కురిపించెను, రక్తవర్షం కురిపించెను. పట్టపగలు గాఢాంధకారం వ్యాపించెను. ఎవని హస్తం వానికి కనిపించలేదు. ఈ విధమైన మాయల చేత వానరుడు మరింత వ్యాకులు పడి వానర్లు నేటితో తమ జీవితంలో అంత్యమగునని భావించిరి. ఈ రాక్షస మాయలు చూసి శ్రీరాముడు లోలోన నవ్వుకొని వానర్లు అధైర్యపడుచున్నారని గుర్తించి ఒక బాణం ప్రయోగించెను. అంతా ఆ రాక్షసి మాయ మటుమాయమయ్యెను. సూర్యోదయం వల్ల అంధకారం వీడినట్టు రాక్షసుని మాయ వీడిపోయెను. వానర్లు శ్రీరాముణ్ణి కటాక్ష దృష్టితో చూసెను. వానర్లు శ్రమ శాంతించెను. వారు ప్రబలులై మరియు యుద్ధమునకు వెడలిరి. ఒక్క తూరి శ్రీరామచంద్రుడు ప్రభుకి జయ అని జయచేలు కొట్టుచూ రణమును దుమికిరి. వారిని నిరోధించట శక్యం కాకపోయాను. దానికి తోడు శ్రీరామ ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు ధనుర్బాణములు పట్టి హనుమంతునితో కూడి మేఘనాథునితో యుద్ధం చేయుటకు వచ్చెను. లక్ష్మణుడు మేఘనాథుని ఎదుర్కొను. రావణుడు విని తన కుమారుని బలమైన మరికొంతమంది రాక్షసుల సహాయ నిమిత్తం పంపెను. వానరులకు వృక్షములు, శిలలే ఆయుధములు. ఉభయ సైన్యములు ఉద్దండ పరాక్రమం విజృంభించి ద్వంద్వ యుద్ధం చేయుచుండిరి. వానర్లు పిడికిళ్లతో గుద్ది నోటితో రాక్షసులను కొరికి అదిమి చంపి మొదలుపెట్టిరి. తలలు తెగ్గొట్టిరి, భుజములు ఉడబెరికిరి. వానర్లు చేయి ధ్వంసము నవదీపములు నిండెను. శరము లేని రాక్షసులు ముండములు పరుగులెత్తుచుండ చూసి వానర్లు నవ్వుతూ మరొక వైపు ఆశ్చర్యంతో కేకలు వేసిరి. రణభూమికి లంకలోని జనసంచారం రహదారులు మీద రక్తములతో నిండెను, ప్రవహించెను. లక్ష్మణుడు మేఘనాథుడు భయంకరంగా పోరాడిరి. వారి పోరాటంలో ఒకరికొకరు సమానంగా కనిపించిరి. ఇంద్రజిత్తు మాయోపాయములు పన్ని లక్ష్మణుని జయింపతల్చెను. కానీ వాని ప్రయత్నములు వ్యర్థమయ్యను. లక్ష్మణుడు ఉగ్రుడై ఇంద్రజిత్తుడి రథమును కూల్చి రథసారథిని చంపెను. అంత ఇంద్రజిత్తుడు ఇంతటితో తన ప్రాణములు పోవునని తలచి దేదీప్యమానమైన వెలుగుచున్న బ్రహ్మదత్తము శక్తిని తీసి లక్ష్మణుని హృదయమునకు తాకినట్లుగా గురి చూసి ప్రయోగించెను. అది వచ్చి లక్ష్మణుని హృదయమునకు తగిలెను. వెంటనే లక్ష్మణుడు మూర్ఛిల్లెను. అంతవాడు నిర్భయుడై నేలపడిన లక్ష్మణుని చెంతకు వచ్చాను. మేఘనాథునితో సమానముగా బలవంతులు వచ్చి లక్ష్మణుని శరీరమును ఎత్తుకొని ప్రయత్నించిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను. కోట్ల కొద్దీ రాక్షసులు వచ్చినా అది సాధ్యం కానిది. కారణము ఆదిశేషుని ఎత్తుటకు తగిన బలవంతులు కలరా. కడకు ఎందరు వచ్చినను లక్ష్మణుని దేహము కదిలించలేకపోయిరి. శ్రీరాముని కటాక్షములు కలవారే లక్ష్మణుని కదిలించగలరు. ఇంతలో సమయమయ్యను. ఉభయ సైన్యములు వారి కటకములకు నిష్క్రమించెను. శ్రీరాముడు వానర సైన్యం చూసి లక్ష్మణుడు ఏడని ప్రశ్నించెను. ఇంతలో హనుమంతుడు మూర్ఛిల్లిన లక్ష్మణుని దేహమును
భుజంపై వేసుకుని రామ రామ అంటూ వచ్చాను. అతను రాకను గమనించిన శ్రీరాముడు కొంత కంగారు పడినట్టు నటించాను. హనుమంతుడు తెచ్చిన లక్ష్మణుని దేహం తన తొడపై పరుండబెట్టి అనేక విధముల ఆ దేహం పరీక్షించుచుండాను. జాంబవంతుడు నాదా కాలహరణం చేయక లంకలో ఉన్న సుషేణుడని వైద్యం రప్పించడం మంచిదని కోరును. ఆ మాట వినగానే హనుమంతుడు సూక్ష్మరూపం ధరించి లంకలో ప్రవేశించాను. నేను పిలిచిన సుషేణుడు వచ్చునో లేదో అని తాను తలంచి ఏమైనా చేయనేమో అని సుషేణుడు గృహం వైపు ఓడబెరికి ఎత్తుకుని వచ్చాను. సుషేణుడు రామునికి నమస్కరించి ఔషధం పేరును, అది లభించు పర్వతం పేరు చెప్పాను. దీన్ని తెచ్చుటకు తగిన వారెవ్వరు అని విచారించుచుండగానే హనుమంతుడు శ్రీరాముని చరణారవిందములకు నమస్కరించి అనుజ్ఞ వెసగమని కోరాను. రాముడు అనుమతి ఇచ్చాను. ఇంతలో సుషేణుడు రామసన్నిధిలో కలడని వార్త ఒక చారుడి ద్వారా రావణుడికి తెలిసాను. రావణుడు కాలనేమికి తెలిపాను. అంత కాలనేమి రావణ, నీ కన్నెదుటై వాడు నీ లంకను తగలబెట్టిన కదా. అట్టి హనుమంతుని నిరోధించుటకు నాకేమి శక్తి కలదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీరాముని జయంతునన్న భ్రాంతి నీ వదులుము. శ్రీరాముని చరణములను ఆశ్రయించము. అందువలన నీకు మేలు కలుగును. నీ అహంకారము మదము విడిచిపెట్టుమని రావణకు హితోపదేశం చేశాను. రావణుడు కోపించి వాడిని ధిక్కరించెను. నా ఆజ్ఞ ప్రకారం చేతువా లేక నేను హతమా గావించమా అని గర్జించగానే కాలనేమి శ్రీరాముని చేతిలో చనిపోవడం మంచిది, వీని చేతిలో చచ్చుటకు ఎందుకని తలంచి ప్రయాణమయ్యాను. వాడు మాయ పన్ని దారిలోని ఒక సరోవరం కల్పించి ఋషివేషమును ధరించి ధ్యాననిష్ఠుడై కూర్చుండెను. హనుమంతుడు యుద్ధం నుంచి విడిదికి వచ్చి విశ్రాంతి అయినను తీసుకొనక రామాజ్ఞ శిరసావించి ఔషధము నిమిత్తమై పరులీడినందున అలసి సొలసి దాహం వేసి దారిలో ఒక సుందరవనము ఆశ్రమం చూసి దాహము గోలి విశ్రమించి వెళ్ళదమని ఆశ్రమంలో ప్రవేశించెను. మునికి నమస్కరించెను. కపట వేషధారి శ్రీరాముని గుణగణములు గానం చేయనారంభించెను. హనుమంతుడు ఆశ్చర్యపడి తాను కూడా రామనామం స్మరించెను. ఇంతలో కపట వేషధారి అయిన కాలనేమి వానర రామరావణ యుద్ధములకు జరుగుచున్నవి. నిత్యము నేను ఇక్కడ నుండియే చూచుచున్నాను. తప్పక రామునకు విజయము కలుగును, ఇందులకు సందేహం లేదనెను. హనుమంతుడు ఆ వార్తలో సంతసించి తాను దాహంతో బాధపడినట్టు తెలిపాను. స్వర్ణ కమండంలో చల్లని నీళ్లు కలవని చెప్పి నీటిని తాగుటకు హనుమంతునికి అందించాను. హనుమంతుడు, ఆ స్వామి, ఈ నీరు కొద్దిగా నాకేమాత్రం దాహం తీర్చజాలదు అని విన్నవించాను. కాలనేమి చెంతనే ఉన్న మహాసరోవరం చూపించి అందులో నీ శ్రమ తీరా స్నానం చేసి జలము తాగి రమ్మని చెప్పాను. ఆ మాటలకు హనుమంతుడు సమ్మతించి సరోవరంలో చల్లని నీరు తాగి తన పాదములను సరోవరంలో పెట్టాను. ఇంతలో ఒక మకరము వచ్చి అతని పాదం పట్టాను. ఆ క్షణమే హనుమంతుడు మకరమును జులిపించి చంపాను. మకరము శరీరం విడిచి ఒక దివ్య పురుషునిగా ఎదుట నిలిచాను. ఆ దృశ్యం చూసి హనుమంతుడు ఆశ్చర్యపడి, నీవెవరు అని ప్రశ్నించను. అంత ఆ మహాపురుషుడు, రామదాస, నీ దర్శన స్పర్శ వలన నా పాపం నశించెను, నా శాపము మరలను. నేనును కాలనేమియు పూర్వజన్మలో గంధర్వులం దేవేంద్రుని సభలో గానం చేయుచుండవి. ఆ సమయమున దుర్వాసుడైన మహాముని సభలోకి వచ్చెను. అతని రూపురేఖలు చూసి నవ్వితిమి. అందుచేతను అతడు కోపించి రాక్షసులై పుట్టురని మమ్మల్ని శపించెను. మేము విచారించి అతని పాదములు పట్టి ప్రార్థించగా, పోయి మీరిరువురు రాక్షసులై లంకలో జన్మించెదరు. త్రేతాయుగంలో చతుర్థ పాదములతో శ్రీరాముడు అవతరించెదను. అప్పుడు లంకలో గొప్ప యుద్ధము జరుగును. ఆ యుద్ధములో శక్తి తగిలి లక్ష్మణుడు మూర్ఛనులను. సంజీవని పర్వతము తీసుకొచ్చుటకే హనుమంతుడు ఈ మార్గము వెళ్ళును. అతని వల్ల మీకు శాప విమోచనము కలుగును అని కరుణించి మాతో చెప్పాను. ఓ వీరుడా, సమీపమున ఉన్న సుందరవనములో నివసించు మునుకాడు మునివేషంలో ఉన్న రాక్షసుడు అతడే కాలనేమి. ఆ మాట నమ్ముడు అని గంధర్వుడు బోధించెను. తదుపరి హనుమంతుడు కపటముని వద్దకు వచ్చి, ఓ గురుస్వామి, ప్రథమమున మీరు గురుదక్షిణ స్వీకరింపుడన్నాను. నీరు తాగుటకై వెళ్ళిన హనుమంతుడు ఇంత ఆలస్యం చేయుటకు కారణమేమని విచారించి తన గుట్టును తన కొలంలో ఉన్న తన మిత్రుడు తెలుపునేమో అని సందేశంతో విచారించుచున్న ఆ కపటముని కాలనేమి చెంతకు వచ్చి నిలిచిన హనుమంతుడు చూసి చూడనట్లుండెను.
హనుమంతుడు వీని గుట్టును గుర్తించి తన వాలములు కన్నులు మూసి కూర్చుని ఉన్న కపటి సన్యాసి మెడ చుట్టి గిరగిరా తిప్పి నేల కొట్టెను. ఆ కాలనేమి రామా రామ అంటూ ప్రాణములు వీడెను. హనుమంతుడు కపట రాక్షసుని పక్కన పెట్టి ద్రోణపర్వమునకు వెళ్ళెను. అతడు సంజీవిని పర్వతమును చూసెను, కానీ ఔషధములు గుర్తుపట్టలేకపోయాను. ఆలస్యం చేయుట రామాజ్ఞ దాటినట్టు అవుతుందని తలచి పర్వతమునే హస్తమునందుంచుకొని అయోధ్య నగరం మార్గమున వచ్చెను. నిశీత సమయమున భరతుడు రామచింతన చేయుచు ఏకాకిగా విచారించుచుండెను. ఇంతలో హనుమంతుడి నీడ భరతునిపై పడెను. భరతుడు ఆ నీడ ఏమిటని తల ఎత్తితే పెద్ద పర్వతమున హస్తముంచుకొని వేగంగా ఎగిరిపోవచ్చున్న ఒక కోతిని చూసి ఇది ఏదో రాక్షస రూపంగా ఉన్నదని తలంచి ఆ రాక్షసుడు ఇతరులకు ఏ ఉపద్రవమును కలిగించక మునిపే వాణ్ణి రూపుమాపట మంచిదని తన చెంతన ఉన్న బాణములు చేతపట్టి ప్రయోగించెను. ఆ కర్ణాంతము ధనస్సు లాగి అతని బాణమును విడిచెను. ఆ బాణము తగిలినంతనే హనుమంతుడు ఆ రామ అని అరిచెను. ఆ రామశబ్దం విని భరతుడు దిగ్గును లేచెను. కింద పడిన వానరుడు చెంతకు వెళ్ళి తన వృత్తాంతమంతా తెలుసుకొని దుఃఖించి హనుమంతుని కౌగలించుకొని తన తప్పును క్షమించమని కోరి కన్నీరు కార్చెను. మనోవాక్యముల చేత నేను హృదయపూర్వకంగా శ్రీరాముని చింతించుటే సత్యమైన ఈ వానరుకు రక్షించి యథారీతిగా శక్తినిచ్చుగా కానీ ప్రార్థించాను. భరతుడు ఆ రీతిగా విలపించి శపథం చేసిన వెంటనే హనుమంతుడి బాధ నుంచి లేచి యథారీతిగా నిల్చెను. తదుపరి భరతుని పరీక్షించుటకు హనుమంతుడు జై జై రామచంద్ర ప్రభుకి జై జై, రఘురామ్జీకి జై జై అని పలికెను. భరతుడు తన దుఃఖం ఆపుకోలేక బోర్ని ఏడ్చి, ఓ కపీశ్వర, మా సీతారామ లక్ష్మణుల కుశలమా, మా తల్లి జానకీదేవి క్షేమమా అని ఆనంద బాష్పములు కాచుచూ అడిగాను. వానరుడు జరిగిన యావత్ వృత్తాంతం భరతునికి తెలిపాను. జరిగిన విషయములు చింతించుచు లక్ష్మణుని మూర్ఛ విని భరతుడు నేలకూలాను. తరువాత లేచి, హనుమంత, నా పొరపాటు క్షమించి ఈ సమయంలో నేను నిలబెట్టుట మంచిది కాదు. శీఘ్రముగా సంజీవిని తీసుకుని వెళ్ళిపోము అని ఆజ్ఞాపించాను. హనుమంతుడు భరతునికి నమస్కరించి పర్వతముని ఎత్తెను. హనుమంతుడు కనిపించినంత వరకు భరతుడు కన్ను రెప్ప వాల్చగా చూసి రామక్షేమ సమాచారం నేటికి తెలిసిన కదా అని ఒక వైపున ఆనందము, సీతారామ లక్ష్మణుల పరిస్థితి స్మరించి దుఃఖము భరించలేక ఇంటికెళ్ళి తల్లులకు వార్త తెలిపాను. తల్లి కౌసల్య కొంత చింతించినను తర్వాత రాముడు కలడు కదా అని ధైర్యం వహించాను. సుమిత్ర తనలో తాను సంతోషించాను. నా గర్భమును పుట్టిన కుమారుడు రామకార్య నిమిత్తమే తన దేహం వినియోగించాను కదా, అంతే చాలును, నా జన్మ సఫలమయ్యను. కానీ ఆ సమయమున లక్ష్మణుని మూర్ఛ రాముని ఎంతో బాధపట్టాను. తమ్ముని వియోగమునకు శ్రీరాముడు ఎంత విచారించెనో అని తలంచి శత్రుఘ్నుడు చూసి, నాయనా, నీవు రామునకు సహాయమునకు పొమ్ము అని పలికెను. శత్రుఘ్నుడు సహితము దిగ్గను లేచి, అంతకంటే మహాభాగ్యమా అని సంసిద్ధమైన. భరతుడు, రామాజ్ఞ లేక నిన్ను పంపడం మంచిది కాదు. నీవిప్పుడు వెళ్ళున రాముడు అసంతృప్తుడు పడను కాన అతని ఆజ్ఞ శిరసావించటం మన కర్తవ్యాన్ని వార్దార్చెను. ఇంకా లంకాపట్టణమున శ్రీరాముడు లక్ష్మణుని కాపాడుచుండెను. ఇంతలో అర్ధరాత్రి గతించెను. వానరులు రాముని బరివేష్టించి ఉండిరి. రాముడు మానవ మాతుడుగా, ఓ వానరులారా, అర్ధరాత్రి గతించెను. ఇంతవరకు హనుమంతుడు జాడ కనిపించలేదు. ఒకవేళ ద్రోణగిరి మార్గం తెలియక మార్గం తప్పి కంగారు పడుచుండెనా? నా తమ్ముడు దీర్ఘ మూర్ఛయందున్నవాడు అతని అని లక్ష్మణ్ని చూసి అతని మోమును ముద్దాడుకొని, తమ్ముడా, ఏనాడు ఇంతకాలం నన్ను చూడక ఉండినవాడో కాదు కదా. నిద్ర అన్నది లేక నిరంతరం నన్ను కనిపెట్టుకొని ఉండినవాడు. నిన్నటి నుండి నన్ను ఓదార్చేవారు లేక నీ పలుకులు వెనుక నేను ఎట్లు భరించగలను అని అనేక విధములుగా పామరుడు వలె పలుకుచొచ్చాను. ఇంతేకాక, ఓ తమ్ముడా, నా నిమిత్తం నీవు తల్లిదండ్రులకు సతిని విడిచి నాతో వనమునకు వచ్చితివి. పడరాని పాటలు పడివి. నా కష్టం లేసమైనను చూడలేకపోతివి. నీ స్వభావము కోమలము. నా కొరకై ఎండకు ఎండి వర్షములు తడిచి చలిబాధకు నోర్చి వేళకు ఆహారం లేక చిక్కిన ఆహారం నాకు అందించి నీవు పస్తుండేవాడవు కదా లక్ష్మణ. అట్టి నీ ప్రేమను 12 గంటల నుండి అనుభవించలేకపోతుంది కదా తమ్ముడా. ఒక పరిని కన్ను తెరిచి నన్ను చూడు అని గెట్టం పట్టి ప్రాధేయనట్లు పడుకుచుండిన శ్రీరాముని చూసి కంటనీరు పెట్టని వానరులు లేరు.
కొందరు వానరులు వియోగ బాధను చూడలేక పర్వతం ఎక్కి వృక్షములు ఎక్కి హనుమంతుడి జాడ చూడదొడగిరి. ఇంతలో హనుమంతుడు సంజీవని పర్వతం పట్టుకొని ప్రత్యక్షమైన కరుణారసంతో వీరసము వచ్చి కలిసినట్టు హనుమంతుడు వచ్చి వానరులతో కలిసెను. వచ్చిన హనుమంతుని చూసి వానరులు ధన్యులము అని, నీవు తెల్లవారికి మునిపే రాని ఎడ్ల మేము సముద్రంలో పడి ప్రాణములు వీడేవారము. లక్ష్మణ వియోగ బాధ భరించలేము, మా ప్రాణములు కాపాడితివి. నీ రుణము మేమెట్లు తీర్చుకుందుమి. శ్రీరాముడు సంజీవిని పర్వతమును తీసుకుని వచ్చిన హనుమంతుని చూసి పరమానందభరితుడైను. సుషేణుడు 4 విధములుగా విశల్యకరణై, సంధానకరణై, సావర్ణ్యకరణై, సంజీవకరణై మూలికలు లక్ష్మణునికి అందించెను. తక్షణము దిగ్గున లేచి లక్ష్మణుడు కూర్చొను. అతను చూసి రాముడు పరమానందంతో కౌగిలించుకుని ముద్దాడి, తమ్ముడా ఇంతకాలం అందుపోతువి అని ఆనంద బాష్పాలు విడిచుచూ బ్రహ్మానందమును మునిగిను. ఇది ఇట్లుండా సంజీవిని పర్వతం వాయువు తగిలినందువల్ల వానరులందరూ లేచి కూర్చుండిరి. వానరులందరూ లేచిన వానరులను కౌగిలించుకొని వారందరూ బ్రహ్మానందమందిరి. హనుమంతుని 1000 విధములుగా కొనియాడిరి. రాముడు లక్ష్మణుని ఆశీర్వదించి సుషేణుడు రాముని ద్వారా ఎట్టి ఆపద కీడు కలగకుండా కాపాడుదనని శపథం చేసి అతని గృహంతో పాటు సంజీవిని కూడా సుషేణుడికి ఇచ్చి లంకలో యథాస్థానంలో దింపిరమ్మని హనుమంతుడికి ఆజ్ఞాపించెను. హనుమంతుడు ఆనందంతో గంతులు వేయచు తమ ప్రభువు తమకు సోదర వానరులు బ్రతికినందున పరమానందంతో సుషేణుడు కొనియాడి అతన్ని అనేక విధములుగా కృతజ్ఞతలు చెప్పుచు లంకలో అతని యథాస్థానమును చేర్చెను. తెల్లవారును లంకలో యుద్ధబేరీలు మోగెను. వానరులు అమిత ఉల్లాసంతో రామకటాక్ష బలంతో చింతించుచు అనేక ఏనుగుల బలమును గంతులు వేసిరి. బలవంతుడు ధూమాక్షుడు ఈనాడు యుద్ధమునకు సిద్ధమైన. వచ్చిన ధూమాక్షునికి మహావీరుడు ఎక్కుని 2వ దినం వధించెను. పిమ్మట అకంపుడు యుద్ధమునకు వచ్చును. అతడు మహావీరుడు పలు విధములుగా భయంకరమైన యుద్ధం చేసెను. ఎదురుగా అంగదుడు పోరాడి అకంపుని చంపెను. అకంపుని మరణవార్త వినగానే ప్రహస్తుడు ఉగ్రుడైకి హీకారం చేయుచు వచ్చెను. అతను 4 ఎదుర్కొని ఘోర యుద్ధం గావించి రాముని స్మరించి కుప్పించి ఎగసి సంహరించెను. ప్రహస్తుడు నేలకూలగానే మహోదరుడు గర్జించుచూ వచ్చెను. అతను చంపుడికై సిద్ధంగా ఉన్న హనుమంతుడు మహావీరుడై గర్జించుచూ పళ్ళు పటపట కొరుకుచూ మహోదరునిపై పడి ముక్కలు చేశాను. కుంభకర్ణుడు కుమారులైన నికుంభరులు అనేక మంది రాక్షస వీరులతో యుద్ధం 5 రోజులు వానరులతో పోరాడేది. 6వ దినమున కుంభకర్ణుడు నికుంభులు వీరస్వర్గములందిరి. ఆ ఘోరం విని లంకయందరు రాక్షసులు భయభ్రాంతులై తమ ప్రాణములు ఏ నిమిషమున కోల్పోదును అని దిగులు పడి దాగుని పారిపోయిరి. వానరులను శరణజొచ్చిరి. రావణ్ణి అనేక విధములుగా తోలనాడిరి. మండోదరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొనిరి. మండోదరి కూడా రావణ దుర్బుద్ధికి చింతించి రాముని ప్రార్థించాను. ఇంతలో మహాయోధుడు మకరాక్షుడు యుద్ధం చేసెను. అతను లక్ష్మణుని ఎదుర్కొని సంహరించను. లక్ష్మణ్చే ఇట్టి సంఘటన జరిగిన తోడనే వానరులు జయ జయ శబ్దములు చేసిరి. మహాయోధులందరూ నేలకూరన్న వార్త రావణుడు విలపించెను. కుంభకర్ణుడి చెంతకు వెళ్ళి పరుగిడి అనేక ప్రయత్నములు చేసి అతను మేల్కొల్పిరి. అనేక మంది రాక్షసులు వెళ్ళి కుంభకర్ణుని కర్ణముల చెంత బేరీ మృదంగములు వాయించిరి. కథలను కుంభకర్ణుని చూసి కోపించి రావణుడు అనేక యుద్ధము వారలను రప్పించి గదములతో ముష్టితో తొళ్లపై కొట్టించెను. అంత కుంభకర్ణుడు కన్నులు తెరిచి చూసెను. రావణుడికి తన గోళ చెప్పుకును. కొడుకుల మరణవార్త వినిపించెను. తన కొడుకులైన నికుంభనుల మరణవార్త వినగానే మూర్తీభవించిన కాళ్ళ వలె కన్నెర్ల చేసెను. ఓరి మూర్ఖుడా, జానకి జగజ్జనని, ఆమెను దొంగలించినందున నీకు శుభములు కలుగునా? నీవు చేసిన పని ఏమాత్రం సహించరానిది. నీ దుర్బుద్ధిచే లంకనే నాశనం చేయుచున్నావు. ఇకనైనా అభిమానం వీడి శ్రీరాముని చరణచొచ్చుము, నీకు శుభము కలుగును. పరువు మర్యాదలు విడిచి ధర్మమును తోలనాడి పరస్త్రీని అపహరించుట రాజధర్మమా? ఇది పరమార్థమా? నీకు తగిన ఫలము వచ్చెను. రావణ శ్రీరాముడు సామాన్యుడు కాదు. మోహమును చే
కామాంధులైన శూర్పణఖ స్వార్థమునకు దిగి తన పన్నాగం నెరవేర్చుకొనక పోవటం వల్లనే ఆ కామాంధురాలు తగిన శిక్ష అనుభవించు నిన్నును రెచ్చగొట్టి ఆ కిరాతక చర్యను చేయించెను. ఆడదాని వాంఛలకు విశ్వసించి న్యాయాలను విస్మరించి చేతులారా చేటు తెప్పించుకుంటివి చీ అని రావణ్ణి తోలనాడెను. అంత రావణుడు తన తప్పును పుచ్చుకొని నన్ను విడుచుట న్యాయం కాదు, నీవు ఎట్లయినా యుద్ధమునకు సిద్ధము కమ్ము, నా ప్రాణములు కాపాడమని పరిపరి విధముల కుంభకర్ణుని బతిమలాడెను. విధి లేక సోదరాభిమానంతో కుంభకర్ణుడు యుద్ధమునకు సిద్ధపడెను. కడవలు కళ్ళు బుట్టలు మాంసం తెచ్చి ముందు పెట్టిరి. కాలాహరణ చేయక కుంభకర్ణుడు మాంస మద్యపానములు ముగించి రణరంగమునకు బయలుదేరెను. అతను వచ్చుడు చూసి విభీషణ వాని ఎదుటి వెళ్ళి పాదములు నమస్కరించి తన పేరు చెప్పుకొను. తన తమ్ముడైన విభీషణ లేవదీసి కౌగలించుకున్నప్పుడు విభీషణ, సోదరా, రావణుడు నన్ను సభలో కాళ్లతో తన్ని అవమానం చేసి నేను పూర్వోత్తరాల నుంచి ఆలోచించి అతనికి ఎన్నయో హితోపదేశం చేసి తన దూర్తులైన మంత్రుల మాటలను విశ్వసించి నన్ను వాళ్ళ ముందు భరించలేని అవమానపు మాట్లాడను. భరించలేక నేను శ్రీరాముని శరణజొచ్చితిని. నేను దీనుడని తెలుసుకుని వారు సర్వజ్ఞులు కనుక నన్ను స్వీకరించెను. ఓయి తమ్ముడా, రావణునకు మృత్యువు సన్నిహితమైంది. అందుచేత వాడు ఎట్లీతో ఈ హితోపదేశము మన్నించుకుంటున్నాడు. నిశ్చయంగా నీవు ధన్యుడు. రాక్షస కులమున విభీషణము వంటి వాడవు. ఈ సుఖసాగరమున రఘుకుల రాముని నీవు సేవించటం వలన రాక్షస కులమంతయు పవిత్రమైను. ఇక నీవు శ్రీరాముని సేవింపుము అని కుంభకర్ణుడు తమ్మును దీవించి, తమ్ముడా, నా పక్షమున శత్రుపక్షం విచారించక నేను యుద్ధము చేయవలను. నాకు సహితము కాలము సమీపించను. నా మతము రావణునకు తెలియను. నీవు స్వపక్ష పరపక్షమును భేదమును విడిచి శ్రీరామును సేవింపుమనెను. ఇట్లు విభీషణుడు కుంభకర్ణుని దీవెనలు తీసుకుని రాముని వద్దకు వచ్చి, ఓ నాథా, ఈ పర్వతకారుడు, ఈ రణదేయుడు కుంభకర్ణుడు మీతో పోరాటమునకు వచ్చాను అని చెప్పాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.